యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈయన కెరీర్ బాహుబలికి ముందు, బాహుబలి తర్వాత అని డిసైడ్ చేయలేం. ఈ ఒక్క సినిమాతో ఇప్పుడు నేషనల్ వైడ్ ఫిగర్ అయిపోయాడు. బాహుబలికి ఎంత క్రేజ్ ఉన్నా ఆ సినిమాలో దర్శకుడు రాజమౌళి పేరు తీసేస్తే బాహుబలి నిజంగా ఇంత క్రేజ్ ఉంటుందా అంటే ఆన్సర్ చెప్పడం కష్టమే. బాహుబలి 2 కోసం ప్రభాస్ ఏకంగా 3 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటించే సినిమా ఎలా ఉంటుంది, ఆ సినిమాకు డైరెక్టర్ ఎవరు, ఎలాంటి కథతో ఈ సినిమా ఉంటుందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇదిలా ఉంటే ప్రభాస్ కు బాహుబలి తర్వాత అదిరిపోయే ప్రమోషన్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభాస్ నెక్స్ట్ సినిమాను యూవీ క్రియేషన్స్ ఏకంగా 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇక్కడే అసలు తేడా కొట్టేలా కనిపిస్తోంది. ఈ సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సుజీత్ తొలి సినిమా రన్ రాజా రన్ బడ్జెట్ కేవలం 10 కోట్లు, వచ్చిన వసూళ్లు 15 కోట్లు. ఇప్పుడు సుజీత్ కు ఇది రెండో సినిమా. దీనికే 150 కోట్లు ఇవ్వడం కరెక్టేనా అన్న డౌట్లు రైజ్ అవుతున్నాయి. బాలీవుడ్ సినిమాను తలదన్నేలా గాల్లోనే ఫైట్ కోసం 30 కోట్లు పెట్టాలనుకుంటున్నారు. బాహుబలి క్రేజ్ చూసి ప్రభాస్ మీద ఇంత రిస్క్ చేయడం కరెక్టేనా అని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు. రజనీకాంత్ లాంటి హీరోలకే అంత మార్కెట్ లేదు. 150 కోట్ల బడ్జెట్ తో సినిమా అంటే అది కాన్ఫిడెన్స్ ను మించేలా ఉందన్న టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఈ విషయంలో ఇప్పటికైనా ప్రభాస్ రియలైజ్ అయ్యి బడ్జెట్ తగ్గించుకుంటాడేమో చూడాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.